అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి నవంబర్ 3 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు వచ్చి రామ్దాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా ఉన్నతమైనటువంటి గౌరవస్థానంలో ఉంటారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే వీరి ఆలోచనలు అసలు ఎవరికి కూడా అంతుపట్టంతగా ఎత్తులో వీరు ఉంటారన్నమాట. ఇక మేలు చేసినటువంటి వ్యక్తుల్ని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఏదైనా కానీ అంటే ఈ రాశి వారిని కూడా కొంతమంది జనాలు ఏంటంటే బాగా వాడుకొని వీరిని అన్ని రకాలుగా ఉంటారనమాట. కాబట్టి అలా వాడుకోవడానికి ఎక్కువగా వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారండి. కాబట్టి అలాంటి వారితో, అలాంటి జనంతో అభిమానంగా, ప్రేమగా అయితే మీరు ఉండకండి. అయితే వారు మీరు ఉపయోగించుకున్నట్లుగా మీకు కూడా తెలియదు. మీరు ఎప్పుడు కూడా వారిని ప్రేమిస్తున్నారు, కానీ వారు ఏంటంటే మిమ్మల్ని అన్ని విధాలుగా ఉపయోగించుకొని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే మీరు ఏదైనా కానీ అంటే జనం తరపు నుండి బాధలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, వారికి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అసలు విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేక మీ మంచితనాన్ని ఆసరా తీసుకొని మిమ్మల్ని ఏదో విధంగా కీడు తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. అలాంటి వారు రేపటి రోజు మీకు తారసపడతారండి. కాస్త అలాంటి వ్యక్తులు కొంచెం వీలుంటే దూరంగా ఉండండి. అలాగే వారిని దూరం పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకా వీరికి జనంతో అంటే వీళ్ళు ఎంత అమాయకంగా ప్రవర్తించినా, ఎంత మంచిగా ఉన్నా కానీ ప్రతి పనిలో కూడా ఏదో ఒక చెడు చేయాలని చెప్పి మిమ్మల్ని ఎక్కువగా వాళ్ళు చూస్తూ ఉన్నారండి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టుండండి. ఇక దైవానుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా ఉందండి. కాబట్టి మీరు ఎవరైనా కానీ అంటే ఏదైనా ఒక మాట అంటే ఎదుటివారు మిమ్మల్ని మోసం చేయాలని చెప్పి చూసినా కానీ భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు అన్యాయం జరిగేలా కలగకుండా చూస్తూ కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి ఎదుటివారు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి. చాలా అండి ఏదో ఒక విధంగా అనుకుంటూ ఉంటారు, మీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు, కోపడుతూ ఉంటారని చెప్పి. కానీ మీరు మాత్రం అలా చాలా ప్రశాంతంగానే ఉంటారు. చాలా మంచిగా ఉండటానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మిమ్మల్ని ఏదో ఒకటి నలుగురిలో అవమానపరచాలని చెప్పి మీ మీద విషం కక్కుతూ కొంతమంది రెచ్చగొడుతూ ఉన్నారండి. అయితే ఆ విషయాన్ని మీరు అరిచినప్పుడు మరలా మీ వ్యక్తిగతంగా కొంచెం పగలు పెంచుకుంటూ ఉంటారు. మీ మీద ద్వేషాన్ని పంచుకుంటూ ఉంటారు, తప్పుగా మాట్లాడుతూ ఉంటారు, సమాజంలో మిమ్మల్ని చెడ్డవారుగా చూపించాలనుకుంటూ ఉంటారు. ఇలా మిమ్మల్ని కావాలని చెప్పి ఏదో విధంగా నలుగురు ముందు మిమ్మల్ని అలాంటి వ్యక్తులను గుర్తుంచుకోండి, జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడా ఎటువారిని ఎక్కువగా మీరైతే నమ్మకండి. మీ అతి మంచితనం అలా ఉంటుందండి. ఇక ఎటువారితో పరిచయం కూడా పెంచుకోవడం మంచిది. ఎక్కువగా మాట్లాడుకోవడం అయితే మంచిది. జనంతో చాలా తక్కువగా మాట్లాడండి. జనం జోలికి వెళ్లకుండా ఉండండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే కనుక ఒకరి కారణంగా మనకు నష్టం జరుగుతుంటే ఆ నష్టం నుండి తప్పించుకోవడానికి మనం చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మంచిదై మనం దూరంగా ఉండటంలో కూడా ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకంటే మంచిగా ఉండాలి. ఎంత మంచిగా ఉన్నా కూడా మనం రెచ్చగొట్టాలని చూస్తున్నప్పుడు, మనల్ని జనంలో తప్పుడుగా వ్యక్తులుగా నిరూపించాలని చెప్పి చూస్తున్నప్పుడు మనం ఎందుకు ఆ తప్పుని వాళ్ళు మన మీద చేసుకోవాలి. అందుకని చెప్పి అలాంటి మనుషులకు దూరంగా ఉండటం వల్ల మనకు అన్ని రకాల కూడా మేలు జరుగుతుందండి. అలాంటి వ్యక్తుల్ని ఎంతవరకు ఉంటారో అంతవరకు పెడితే మనకు మంచిదన్నమాట. ఎందుకు మళ్ళీ చూపాలి చెప్పండి. మనం వారిని పూర్తిగా దూరంగా ఉండి మనల్ని ప్రేమించుకోవడం మొదలు పెట్టండి. మనం గౌరవించుకోవడం మొదలు పెట్టండి. మన పనులు మనకు సక్సెస్ అవుతాయి. అలాగే మన పనులు ఏవి కూడా పెండింగ్ పడకుండా చూసుకోండి. చక్కగా సకాలంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా పనులు అనేవి ముగించుకోవచ్చు. ఎప్పుడు కూడా జనంతో ఎటువారితో ఎక్కువగా మనం అంటే దూరంగా ఉండాల్సిన చెప్పి కాదండి. మీరు వారితో టైం పాస్ చేసేటువంటి సమయంలో సంఘంలో మీకు ఏటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీరుగా దూరం చేసుకునే వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
ఇక ఇప్పుడు ఒక మనిషిని మీరు గమనించుకోండి. ఏంటంటే ఆ మనిషి అనేది చాలా ఈజీగా మీతో కలిసిపోతూ ఉంటారండి. ఈజీగా అన్ని రకాలుగా ఏంటంటే మాట్లాడుతూ ఉన్నారనుకోండి, ఆ మనిషిని ఎవరు కూడా ఎక్కువగా గౌరవించరు. అదే కొంచెం దూరంగా ఉండడం, కొంచెం తక్కువగా మాట్లాడడము, మనం పలికితేనే పలకడం అనుకున్నట్లుగా ఉన్నారనుకోండి, ఆ మనిషికి గౌరవం అలాగే పేరు ప్రతిష్టలు రెట్టింపవుతాయి. అలా మీకు కూడా మీకు మీరుగా గౌరవాన్ని తెప్పించుకోవడానికి, పెంచుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి. ఈ ఉద్దేశంతో చేస్తున్నటువంటి మీరు అలా చేయడం వల్ల ఏంటంటే, మీకు జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయండి. ఎందుకంటే మనం మనిషిని నమ్ముకోవడం కంటే భగవంతుని నమ్ముకోవడం మంచిది. ఇక ఈ విషయానికొస్తే ఈ జాతక ఫలితాల ఆధారంగా రేపటి రోజు మీరు చాలా బిజీగా ఉంటారు. తినడానికి కూడా టైం ఉండదండి. ఫాస్ట్‌గా టిఫిన్ చేయడం, అలాగే మీ పనులు మీరు చేసుకొని వెంటనే మీ పనికి వెళ్ళిపోవడము. మరలా భోజనం టైంకి రావటము, అదరాబదరా ఏదో ఒకటి సమయానికి సాయంత్రానికి ఇంటికి రావటము. ఇంటికి వచ్చేసి హరాబరిగా మరలా ఒక ముద్ద తినేసి పడుకోవడం ఈ విధంగా జరిగిపోతుంది. రేపటి రోజున మీకు ఓ రహస్యం అనేది కొంతమంది వ్యక్తుల ద్వారా నిజాలనేవి మీరు తెలుసుకోవడము, మీరు షాక్ అవ్వడం కూడా చూస్తారు. అంటే మీ పత్రాల విషయం సంబంధించి కావచ్చు, లేదంటే భూముల పత్రాలకు సంబంధించి కావచ్చు, ఇల్లు స్థలాల గురించి కావచ్చు, నిజాలైతే బట్టబయలవుతాయండి. అంటే మీకు సంబంధించిన ఆస్తిపాస్తులు ఎవరో తీసుకోవడం కానీ, లేదంటే మరెవరు అంటే వారి దగ్గర మీ ఆస్తిపాస్తులు ఇలా చిక్కొని ఉండటం కానీ, వారు మీకు చెప్పకపోవడం లాంటి గురించి ఏదైనా కానీ పత్రాల పేపర్ల విషయంలో మీకు సంబంధించి ఏదైనా ఉంటే, మీకు రావాల్సింది ఉంటే ఏది కూడా మీకు దాపరికంగా ఉన్నట్టు ఆ రోజులన్నీ కూడా పూర్తిగా ముగిసిపోయి రేపటి రోజు మీకు తెలిసినటువంటి ఆ రహస్యం మిమ్మల్ని ఆనందపరుస్తుంది. అది కూడా కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే మీరు ఆ రహస్యాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు మీకు తెలియపరుస్తారు. తద్వారా మీకు వెంటనే కోపం వస్తుంది. అయితే వెంటనే కోపడకండి. కోపంతో ఏ పనులు కూడా చేయలేమండి. సాధారణంగా ఏంటంటే మనకు దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో మనకు తెలిసినటువంటి ఒక వ్యక్తి మనల్ని మోసం చేస్తున్నాడనే విషయం మనకు తెలిసినప్పుడు మనకు ఆటోమేటిక్గా కోపం అనేది వచ్చేస్తుంది. అయితే మనకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులు కానీ, భూములు కానీ, లేదంటే పత్రాల విషయంలో కానీ ఇలా మనకు తెలియకుండా రహస్యంగా ఉంచి మనల్ని మోసం చేశారని చెప్పి ఒక్కసారిగా తెలుసుకుంటే ఎవరికైనా కానీ కోపం అనేది వస్తుందండి. కానీ ఏంటంటే అండి, కోపంలో ఎటువంటి పనులు కూడా చేయకండి. కోపంతో అసలు ఏ పని చేసినా కూడా అది మీకు సక్సెస్ అనేది అవ్వదండి. కాబట్టి కొంచెం నిదానంగా ఆచితూచి జాగ్రత్తగా ఉండండి. అలాగే వాళ్ళు మిమ్మల్ని ఎలా మోసం చేస్తారో అలాగే మీరు కూడా మోసంతోనే వారికి జవాబు ఇవ్వండి. చాలా బిజీ లైఫ్ అనేది రేపటి రోజున గడపబోతున్నారు. ఎక్కువగా హడావిడిగా ఉంటారు. కాబట్టి కొంచెం ఒత్తిడిని తగ్గించుకోండి. ఇవి తగ్గించుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆరోగ్యం కూడా ఎక్కువగా బాగుంటుంది. ఇక అధికంగా అంటే మీకు ఆర్థికంగా కూడా, వ్యాపార పరంగా కూడా, మీరు చేసేటువంటి బిజినెస్ పరంగా, ఉద్యోగ పరంగా కానీ, లేదంటే మీకు డబ్బులు అనేవి కూడా అధికంగా రేపటి రోజు జాతక ఫలితాలు మీ చేతికొస్తాయి. డబ్బు అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి డబ్బు ఉంటుంది కదా అని చెప్పి ఖర్చులు చేయకుండా కొంచెం జాగ్రత్తగా డబ్బు నిలుపుకునే ప్రయత్నాలు అయితే మీరు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. ఇక వివాహం కోసం ఎదురు చూసేవారు వివాహ యోగం కలిసి వచ్చినటువంటి భాగ్యం మీకు రేపటి రోజున జాతక ఫలితాల్లో ఉందండి. కాబట్టి చక్కగా మీకు రేపటి రోజున వివాహం జరగలేదని చెప్పి అనుకుంటున్న వారికి కూడా రేపటి రోజున ఏదో ఒక విధంగా వివాహం నిశ్చయమవుతుంది. అటువంటి వారికి ఖచ్చితంగా వివాహ యోగం అయితే, భాగ్యం అయితే కలిగే సూచనలు అయితే స్పష్టంగా రేపటి రోజు దిన ఫలితాల్లో ఉన్నాయండి. కొంచెం గట్టిగా వివాహం అనేది పెళ్లి చూపులు చూసుకుంటారు, లేదంటే సంబంధాలు వెతుక్కుంటూ రావడం కానీ, అటువంటి శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు జరపడం కానీ ఇటువంటి జరుగుతాయి. ఇక తద్వారా మీకు ఏంటంటే ఒక మంచి శుభవార్త కదండి ఇది. అలాగే ఇంకో రేపటి రోజు జాతక ఫలితాల్లో చాలా సరదాగా బయటకు వెళ్తారు. అలాగే కొంతమంది ఫ్యామిలీతో కలిసి చాలా హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయాలని చెప్పి అనుకునే వాళ్ళకి రేపటి రోజున బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తేనండి చాలా అనుకూలమైన రోజు అండి. పరీక్షలన్నీ కూడా పూర్తయి ఇంట్లో చక్కగా పేరెంట్స్తో స్పెండ్ చేయాలని చెప్పి అనుకునే వారికి కూడా రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుందండి. బయటికి వెళ్ళి చక్కగా సమయాన్ని స్పెండ్ చేసేవారు కూడా రేపటి రోజు స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. కొంత బిజీ గడిపినప్పటికి కూడా ఉన్నటువంటి సమయంలోనే కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కోసం చాలా ఆనందంగా ఉండటానికి ట్రై చేస్తారు. అలాగే ముందు రోజుల్లో కూడా విద్యార్థులకు అన్ని రకాలుగా మంచి అవకాశాలు వస్తాయండి. టెన్షన్స్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఊహించిన దానికంటే కూడా మంచి మార్కులతో మీకు మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది. వ్యాపారస్తులు కూడా చాలా అద్భుతంగా రేపటి రోజున ఉంటుంది. చక్కగా కలుసుబాటుతనంగా ఉంటుంది. అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారో వారికి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఏదో ఒక విధంగా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతాన భాగ్యం అనేది కలిగేటువంటి ఏదైనా మార్పు చేర్పులు జరగడం కానీ ఇటువంటివి కూడా మీరు శుభసూచకంగా ఈ రేపటి రోజు చూస్తారు. భగవంతుని యొక్క ఆశీర్వాదం మీ మీద ఎప్పుడు కూడా పుష్కలంగా ఉండటం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్న సమస్యలన్నింటిలో కూడా అప్పుల సమస్య అనేది మీకు బాగా ఎక్కువగా కనిపిస్తుందండి. అది బాగా కష్టంగా మారిపోయింది. కాబట్టి మీకు రేపటి రోజున అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోయే మార్గాన్ని భగవంతుడు ఇస్తాడు. గతంతో పోల్చుకుంటే మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీకు సమస్యలు కూడా చాలా వరకు అయితే తగ్గుముఖం పడతాయండి. ఆర్థిక సమస్యలు కాకపోతే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక
ఎంత ఎక్కువగా జనాలతో మూవ్ అవ్వకుండా తక్కువగా ఉండండి. అందరి జనాల కంటే ముఖ్యంగా ఇందాక మేము చెప్పుకున్నాం కదండి, ఎవరితో ఎక్కువగా అతిగా మాట్లాడకండి, అతిగా ఎవరి మీద ఆధారపడకండి, అతిగా ఎవరిని కూడా విసిగించుకోవద్దు. మీరు విసిగించొద్దు, మీ పని మీరు చేసుకోండి, మీ జీవితం మీరు జీవితాన్ని సంతోషంగా మీ మీద దృష్టి పెట్టండి, మీ పనుల మీద శ్రద్ధ పెట్టండి. అప్పుడే మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారు. ఇక మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏంటంటే తెలుస్తుంది కదా. అలాగే మీకు ఏదైనా కానీ చిన్నపాటి అనారోగ్య సమస్యలు కనుక మిమ్మల్ని బాధిస్తూ ఉంటే అవి కూడా రేపటి రోజు దిన ఫలితాలు కొంచెం తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మీరు ప్రతికూలమైన సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే పూర్తిగా కూడా తగ్గిపోతాయి. అలాగే 100% తగ్గుతాయని కదండి, ఏదైనా కానీ కొన్ని విషయాల్లో భగవంతుని యొక్క అనుగ్రహము మనకు దక్కుతుంది. కాబట్టి తోడుగా ఉన్నప్పుడు మనకు సమస్యలు తగ్గుముఖం పడతాయండి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహం కోసం మీరు ఎప్పుడు కూడా మీ వంతు ప్రయత్నం చేయండి. అస్సలు పూజ చేయకుండా ఉండకండి. కాబట్టి భగవంతుడు కూడా మనకు చేసినటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వడానికి మనం చేసినటువంటి పని మీదే ఆధారపడి ఉంటుందండి. కాబట్టి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని తెలుసుకోండి. మరి రేపటి రోజున మీరు కార్తీక సోమవారం 2వ సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దునే శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపం పెట్టి 11 ప్రదక్షిణలు చేయడం ద్వారా మనకి ఆ శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలుసునా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.